ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్పేది శాసించి తెచ్చుకోవాలి తెలంగాణ అనేది, యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలని చెప్పేది. బంగారు తెలంగాణ కూడా ఈరోజు ఈ ఢిల్లీ ముందు మోకరిల్లే నాయకులు, విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు పాదాలను ముద్దారే నాయకులు వీళ్లతోనైతుందా, లేదా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న కేసీఆర్ గారితోనైతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ నాయకులు కాదా నిజామాబాద్ లో మీరు ధర్నాలు ఉద్యమాలు ఆనాడు రోడ్ల మీదకి ఎక్కి చేస్తున్నప్పుడు? ఈ నాయకులు కాదా ఆనాడు దొంగ సంతకాలు పెడుతూ మంత్రి పదవులకు రాజీనామా చేయమంటే చేయకుండా గబ్బిలాలు సూరు పట్టుకుని ఎలాడినట్టు ఆనాడు ఇళ్లలో వండుకున్నది ఈ నాయకులు కదా? ఈ నాయకులు కాదా వందల మంది పిల్లల చావులకు కారణం? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ వాళ్ళే వచ్చి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు గమ్మత్ అనిపిస్తున్నది. మీ జిల్లాలో షబ్బీర్ అలీ మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు సుదర్శన్ రెడ్డి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఈ మోరి ఇట్లెందుకుంది, ఈ రోడ్డు అట్లెందుకుంది? ఇక వీళ్ళందరినీ చూస్తే నాకు చిన్న కథ గుర్తొచ్చింది. పాతదైనా మళ్ళీ చెప్తే ఏమనుకోకుండా. ఏం కథ అంటే, వెనకటికి మీ నిజామాబాద్ అసొంటూళ్ళనే ఓ చిన్న పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే చదువు చక్కగా రాలే. చిన్నప్పటి నుంచే అన్ని చెడు తురుగులు, తాగుడు, ఇక అన్ని లంగాలు అట్లు, జర్దాలు గుట్కాలు దునపోతులకే తయారైంది. 16-17 ఏళ్ళకి వచ్చిండు. మీరేమనుకోకరు నాయన అనుకున్న తమ్ముళ్ళు. అట్లనే పెరిగి పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిండు. ఒకరోజు బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఇంట్లోనే వాళ్ళ నాయన జేబు కొడుతందుకు పోయిండు. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకున్నది, 2 చంపింది దౌడ మిక్కిలి. బుద్ధునాదరా, దొంగతనం చేస్తావురా. వాడు తాగిన మత్తులో పక్కకు రోకల్ బండ ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు. అమ్మ అక్కడనే కింద పడి చచ్చిపోయింది. వాళ్ళ నాయనుడికి వచ్చిండు. వాడు కోపంగా పట్టుకొని వాళ్ళ నాన్న కూడా 2 కొట్టిండు. నాన్నను కూడా కొట్టిండు రోకల్ బండతో. నాయన కూడా చచ్చిపోయిండు. తల్లిదండ్రి ఇద్దరు చంపేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పోలీసు వాళ్ళు ఆయనతో పట్టుకొని పోయి జైల్లో పెట్టింది. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా. శిక్ష చేయాలంటే జడ్జి గారి దగ్గర తీసుకొని పోయింది. ఆ జడ్జి గారు మన వీజీ గౌడ్ సాబ్ లెక్క పెద్ద మనిషి, మంచి చల్లటి మనిషి. చూసినట, కిందికెళ్ళి మీదాగా చూసినట. చూసి, అరే నేను చాలా మంది గలీజ్గాళ్ళని చూసినా, చాలా మంది లుచ్చగాళ్ళని చూసినా, కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా, నాకైతే తెలుస్తలేదు అన్నాడు. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం సావగొట్టింది ఎవరు? 55 ఏళ్ళు 60 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా నిన్న మొన్నటి దాకా ఈ సిపాయిలే. మళ్ళా వాళ్ళే వచ్చి ఈ మోరి గిట్లెందుకుంది, ఆ రోడ్డు గట్లెందుకుంది, మరి నువ్వేం చేసినావు 55 ఏళ్ళు గుడ్డి గురాల పనులు తోమినవా? అప్పుడేమో చేత కాదు, ఇప్పుడేమో వచ్చి డైలాగులు. ఆ డైలాగులు కూడా ఎట్లా కొడుతున్నారంటే, మీరు చూసింటారు ఈ మధ్యన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, కాంగ్రెస్ కు మళ్ళీ మీరు అధికారం ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటాడు. నేను అడిగిన, నువ్వు చెప్పేది వాస్తవమే అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్తున్నావు కదా, ఎంతో దూరం కాదు, మన తెలంగాణను అంటుకునే కర్ణాటక ఉన్నది పక్కకు. కర్ణాటకలో మీ రాజ్యమే ఉన్నది, మీరు జనతాదళ్, అక్కడ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి చేతనైతే నీ ప్రభుత్వం పక్కనే ఉంది కదా, అక్కడ చేసి చూపెట్టు అన్న. అక్కడనేమో 4 కిస్తులలో చేస్తారట. పక్కన కర్ణాటకలో 4 కిస్తులలో రుణమాఫీ, తెలంగాణలో మాత్రం ఓట్లు కావాలి కాబట్టి ఒకటేసారి చేస్తామంటారు. రెండోది, నిరుద్యోగులకు నేను భృతి ఇస్తా, నెలకు పైసలు ఇస్తా అంటాడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిరుద్యోగులంటే ఎవరు? 10వ తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం రానోళ్ళా, ఇంటర్మీడియట్ చదివి ఉద్యోగం లేనోళ్ళా, డిగ్రీ చదివి ఉద్యోగం రానోళ్ళా? నీ దృష్టిలో నిరుద్యోగులంటే ఎవరని అడిగినా చెప్పడు. ఎన్ని పైసలు ఇస్తావు, ఏడికెళ్ళి ఇస్తావు, ఎట్లా ఇస్తావు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిందా అంటే చెప్పడు. కానీ మాటలు మాత్రం ఆకాశాన్ని దాకేటట్టు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాయి. మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే నాకు ఇంకొక కథ గుర్తొచ్చింది, అది కూడా చెప్పి నేను బంద్ చేస్తా. వెనుకడికి ఒక ఊళ్ళే ఒక పెద్ద మనిషి, ఒక దర్జీ మేరాయన బట్టలు కుడుతున్నాడు. పండుగ, దసరా పండుగ దగ్గరకు వచ్చింది.
బట్టలు జోరుగా కుడుతున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆర్డర్లు బాగున్నాయి కాబట్టి 6:30 అవుతుంది సాయంత్రం, అయినా కూడా జోరుగా బట్టలు కుడుతున్నాడు. అప్పుడే చీకటి పడుతుంది. ఆయన దానిలోకెళ్ళి మిషన్లోకి వెళ్ళి సూది ఉడిపోయి కింద పడ్డది. బాగాసేపు దేవులాడిండు. ఎంత దేవులాడినా సూది దొరకలే. అర్ధగంట సేపు దేవులాడిండు. చూసి 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 ఆఖరికి ఆయన అక్కడ దేవుని పటం ఉంటే దేవుని పటానికి మొక్కిండట. దేవుడా ఆ సూది దొరికితే నీకు కిలో చక్కెర తీసుకొచ్చి నీకు ప్రసాదం ఇస్తాను మొక్కిండట. ఆయనతో ఇంట్లోకి వెళ్ళి భార్య ఊరికి వచ్చిందట. నీకు బుద్ధున్నదయా అసలు? 5 పైసల సూది కోసం ఎవడన్నా కిలో చక్కెర ఇస్తాను మొక్కుకుంటాడు దేవునికి, ఇంకో సూది కొనుక్కుంటే కాదా అన్నాడట. అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా మీరు? ఆయన ముందు సూది అయితే దొరకని రాదు, దేవుడు వచ్చి అడిగేది ఉందా చేసేది ఉందా అన్నాడట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఓట్లు డబ్బలా వాడాలి అంతే, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళా కనబడద్దు, 5 ఏళ్ళు కనబడకుండా మాయం కావాలి. ఈ రకమైన ఆలోచనలతో నీతి మాలిన వాగ్దానాలు చేస్తూ, అలవి కాని వాగ్దానాలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం, ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని, వేదిక మీద కూర్చున్న నాయకులందరినీ సందర్భం వచ్చినాడు, ఆ సందర్భం ఎప్పుడు వస్తే అప్పుడు మీ అందరు కూడా ఏకపక్షమైన తీర్పునిచ్చి, మొత్తం దేశం అదిరిపడే విధంగా ఏకపక్షమైన తీర్పునిచ్చి అద్భుతంగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మొత్తం వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్క మాట ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు ఒక 1500 నుంచి 2000 కుటుంబాలు గౌరవనీయులు రామకిషన్ రావు గారి నేతృత్వంలో ఇప్పుడే వచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, రామకిషన్ రావు గారు ఇద్దరు కూడా రిక్వెస్ట్ చేసినారు. మా మీద 12 కోట్ల మిత్తి భారం పడింది, దాన్ని ప్రభుత్వమే భరించాలని వారు కోరినారు. తప్పకుండా వారి కోరిక మేరకు, ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆ 12 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వమే భరిస్తుంది, ఎవరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఒక శుభవార్తను తెలియజేస్తూ జై తెలంగాణ. హలో, దర్శన్ సింగ్ గారు గురుద్వారా అధ్యక్షులు కేటీఆర్ గారికి తల్వార్లు ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.